ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. షూ తీయండి, తీయండి. అయినా ఈ షూ గురించి ఇంతలా అరవాలా? నేనెంత భయపడ్డానో తెలుసా? పునమి, పునమి, హలో పునమి. ఏంటి అలా చూస్తున్నావు? నాకెందుకో మీలో కన్నయ్య కనిపించాడు వకీల్ సాబ్. అవునా? అప్పుడైతే నన్ను మీ కన్నయ్య అనుకో పునమి. ఈ పాదం నా కోసం వేసావు కదా, అయితే ఇప్పుడు అడుగేసినా పర్వాలేదుగా. వకీల్ సాబ్, వకీల్ సాబ్. వకీల్ సాబ్, చెరిగిపోద్ది. ఓకే. అయినా ఇంతకీ కృష్ణయ్య పాదాలు ఎందుకు వేసినట్టు? ఎవరి కోసం వేసినట్టు? ప్రతి ఏటా ఈ రోజు నేను కృష్ణయ్యకి పూజ చేస్తాను వకీల్ సాబ్. ఓ, ఇలా కృష్ణయ్య కోసం అడుగులు వేసి 108 కమలాలతో కృష్ణయ్యని పూజిస్తాను. ఓ, సూపర్ పునమి. పునమి, వాట్ ఏ కోఇన్సిడెన్స్. వ్యాలంటైన్స్ డే రోజు ఆ ప్రేమమూర్తికి పూజ చేస్తున్నావు అన్నమాట. అదే రోజు వ్యాలంటైన్స్ డే అక్క. అంటే ఏంట్రా? ఒకరి మీద మరొకరు ప్రేమ చూపించుకోవడం, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చుకోవడం, లవ్ ప్రపోజ్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటారు. కానీ మీ ప్రేమమూర్తికి ఒక్కరితో కాదు 16,000 మంది గోపికలతో ప్రేమ వ్యవహారం ఉంది. వకీల్ సాబ్ మిమ్మల్ని ఉండండి. ఏయ్! ఆగండి. పునమి! వకీల్ సాబ్, ఏయ్! వకీల్ సాబ్, ఆగండి. పునమి, ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? ఆ ప్రేమికుడి కోసం ఈ అడుగులు వేసావా? అలాంటిదేం లేదు వకీల్ సాబ్. వకీల్ సాబ్, అదంతా అబద్ధం. అవునా? అబద్ధం చెప్పకక్క. నాతో ప్రేమిస్తున్నా అని చెప్పావు కదా. ఈ రోజు నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తానని చెప్పావు కదక్క. అవునా? తను చెప్పేది నిజమేనా? నువ్వు ప్రేమలో ఉన్నావా? అయినా నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఈ రోజు తన ప్రేమ గురించి మీకే చెప్పాలనుకుంది పృథ్వీబాబు. అవునా? నిజం చెప్పు పునమి,
సరే, నువ్వు ప్రేమించినోడు ఎవడైనా సరే నేను మాట్లాడతా. అయినా నేను మాట్లాడటమేంటి పున్నమి? నువ్వు ప్రపోజ్ చేస్తే ఎవరైనా అలా పడుంటారు. అయినా నీలాంటి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు పున్నమి? పున్నమి, నువ్వు ఎవరిని ప్రేమించావో చెప్పు. వాణ్ణి తీసుకొచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తాను. పృథ్వీబాబు నిజమా? మాట తప్పరు కదా? తప్పనరా. మళ్ళీ చెప్తున్నాను, పున్నమి ప్రేమని పొందాలంటే వాడికి రాసి పెట్టుండాలి. అక్క, అయితే పూజ అయిపోగానే పృథ్వీబాబుకి నీ మనసులో ఉన్నది ఎవరో చెప్పే. చెప్పు పున్నమి, నువ్వేమీ భయపడకు. అలాగే వకీల్ సాబ్, చెప్తాను. సరే పున్నమి, నేను ఫ్రెష్ అయి వస్తాను. అక్క అక్క సిగ్గుపడుతున్నావు? నేను చెప్పాను కదక్క, పృథ్వీబాబుకి నువ్వంటే చాలా ఇష్టమని. ఖచ్చితంగా నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పృథ్వీబాబుకి నీ ప్రేమని చెప్పాలి. చెప్తాన్రా. చెప్పు నారాయణ. అమ్మగారు, మీ దగ్గర పనిచేసే పున్నం ఉంది కదా? అవును, దాంతో ఏమైనా సమస్య? అదేం లేదమ్మగారు. మరి పున్నమి గురించి ఎందుకు అడుగుతున్నావు? మహదేవ్ అమ్మగారు పున్నమి వాళ్ళ నానమ్మని మీ దగ్గరికి తీసుకురమ్మని కబురంపారు. పున్నమి వాళ్ళ నానమ్మతో అత్తయ్యకేం పనుంది? ఎందుకని ఏమైనా తెలిసిందా? తెలీదమ్మగారు, ఆవిడ తీసుకురమ్మన్నారని మాత్రమే తెలిసింది. కానీ విషయం ఏంటో తెలియదనగానే ఏదో అనుమానంగా ఉందమ్మగారు. సరే, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. సరేనమ్మా. మమ్మీ, ఏమైంది అలా ఉన్నావు? పున్నమి వాళ్ళ నానమ్మని ఇంటికి పిలిపిస్తుందట అత్తయ్య. పున్నమిని పర్మనెంట్ గా ఇక్కడే పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు మమ్మీ. అందుకే పున్నమి వాళ్ళ నానమ్మని పిలిపిస్తున్నారు. వాళ్ళకంతో ఇంతో ముస్టేస్తే వాళ్ళు నోరు మెదపకుండా ఉంటారు. అప్పుడు కూడా ఒప్పుకోకపోతే వాళ్ళని కూడా ఇక్కడే ఉండి పొమ్మంటారు. అలా ఎలా ఉండనిస్తాం బేబీ? పని మనిషిగా వచ్చింది, పెత్తనాలు చెలాయిస్తుంది. ఇంకొన్ని రోజులు పోతే వారసురాలుగా ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. పున్నమికి ఆ హక్కుంది మమ్మీ. అదే ఇంటి అసలు వారసురాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.